భూమి కోసం దున్నేవాడిదే భూమి అని నినదించిన గొప్ప వ్యక్తి గద్దరన్న. అందుకొరకే మరి పెద్దలు ఉప ముఖ్యమంత్రి గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి మరి వారి 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 ద్వారా మరి గద్దరన్న గారి ఆశయాలు నెరవేరాలి. మరి ఈ తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 30,000 నుంచి 40,000 ఎకరాల అసైన్డ్ భూములను ప్రత్యేకించి ఎస్సీల దగ్గర నుంచి హైదరాబాద్ చుట్టుపక్కల గుంజుకున్నారు గత పాలకులు. ఒక్కొక్కరి దగ్గర నుంచి ఈ భూములన్నీ గుంజుకొని రకరకాల వెంచర్ల పేరు మీద గుంజుకొని వాటిని ఒక్కొక్క ఎకరం 100 కోట్ల రూపాయలకు వేలం వేసి అమ్మిండ్రు. ఎస్సీలందరూ బల్లులు కూడా గుడ్లు పెట్టని ఈ భూములను చదును చేసి తరతరాలుగా ఈ భూముల మీద బతికిన ఈ పేద వర్గాలందరూ కూడా అలా వాళ్ళు పుట్టిన గడ్డ మీదనే నిరాశ్రులై బతుకుతున్నారు. వాళ్ళందరి కోసం పాట పాడిండు గద్దరన్న. నేను ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, సార్ దయచేసి ఆ అసైన్డ్ భూములన్నిటి కూడా పట్టాలు ఇవ్వండి సార్. పట్టాలు ఇచ్చి గద్దరన్న మరి ఏ భూముల కోసం అయితే పోరాడిండో భారతదేశం భాగ్యసీమరా సకల సంపదల కొదవలేదురా, అంగట్లోన అన్ని ఉన్నాయి, అల్లున్నట్ల చెడువు ఉన్నట్లు అని చెప్పి బాధలు తప్ప ఈ దేశంలో పేదలకు ఇంకేం మిగలేదు అని చెప్పి ఆ రోజు గద్దరన్న పాడిండు. అందుకొరకు సార్ దయచేసి అసైన్డ్ భూములన్నిటికీ కూడా దయచేసి పట్టాలు ఇవ్వండి. ఒకటే సర్వే నెంబర్ లో ఆధిపత్య వర్గాలకేమో రెగ్యులర్ పట్టాలుంటాయి, పేద వర్గాలకు లావుని పట్టాలుంటాయి. ఇది వాస్తవం. ఒకటే సర్వే నెంబర్ లో ఇన్ని భూములు వచ్చినాయి. ఆకాశర్మాలు ఎక్కడెక్కడికి 100 అంతస్తుల మేడలు కట్టిండ్రు. ఈ భూములన్నీ కూడా ఈ పేద ప్రజలవే. ఈ భూములన్నీ కూడా దొంగ జీవోలు పెట్టి రోజు మరి పేపర్లలో వస్తూనే ఉన్నాయి. రహస్యంగా జీవోలు తీసి మరి వేల ఎకరాలు ఈ దొరలకు దారాదత్తం చేసి అసైన్డ్ భూములల్లా జీవిస్తున్న పేదలకు కేవలం 100 గజాలిచ్చి ఊడతారా లేకపోతే ఇక్కడి నుంచి దొబ్బేయండి అనే పరిస్థితి గత ప్రభుత్వంలో ఉన్నది. దయచేసి మీరైనా ఈ పేద ప్రజలకు న్యాయం చేసి అసైన్డ్ భూములకు పట్టాలు ఇచ్చి మరి గద్దరన్న గారికి మరి ఇవ్వాలని చెప్పి ఒక మంచి మరి అటు వారి ఆశయాలు నిజం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. ఇంకొక రెండో విషయం, మరి ఏ విధంగా అయితే గద్దరన్న ఒక గొప్ప అన్యాయాన్ని ఎదిరించి తన పాట ద్వారా ఎదిరించిండో అదే విధంగా ఎంతో మంది వారి మెదక్ జిల్లాను గద్దరన్న జిల్లాగా మారుస్తే చాలా బాగుంటుంది సార్. దయచేసి గురించి మీరు ఆలోచించండి. మహనీయులు సజీవంగా ఉంటారు. అదే విధంగా బెల్లి లలితక్క మరి భువనగిరి జిల్లాలో 17 ముక్కలుగా నరికిన బెల్లి లలితక్క ఈ రోజు పాట రూపంలో మన లోపల సజీవంగా ఉన్నది. భువనగిరి జిల్లాకు బెల్లి లలిత జిల్లాగా పేరు పెట్టాలని, అదే విధంగా మరి జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న జిల్లాగా పేరు పెట్టే ఈ విధంగా తెలంగాణలో ఎంతో మంది మరి తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిండ్రు. వాళ్ళందరినీ స్మరించుకోవాలి. మరి ఎంతో మరి చక్కగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. దయచేసి ఈ నిర్ణయాలు కూడా తీసుకోవాలని చెప్తూ మరి గద్దర్ గారి పేరు మీద ఈ లలిత కళల కోసం, జానపద కళల కోసం ఒక గొప్ప యూనివర్సిటీ కూడా ఏర్పాటు చేయాలని చెప్పేసి మరి ఉప ముఖ్యమంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తూ మరి మరొక్కసారి మీరందరూ కూడా మరి ఈ మహనీయుడి విగ్రహావిష్కరణకు వచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి కొల్లూరు సత్యన్న గారికి, కొల్లూరు భరత్ గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ఈ ప్రాంతంలో ఉండే అసైన్డ్ భూములున్న పేద ప్రజల కోసం మరి ఎంతో వీరోచిత పోరాటం చేస్తున్న సత్యన్న గారికి మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ ముగిస్తున్నాను. జై భీమ్, జై భారత్, జై బహుజన తెలంగాణ.